హాయ్ గాయ్స్, వెల్కమ్ టు 90ml ఫిషింగ్ హాబీ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం ఇంట్లోనే ఫిషింగ్ ఫీడర్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. ఫీడర్కి మనకి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి కావాలో మొత్తం చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఎంసీల్ అంటాం కదా, మనకి లోకల్గా దొరుకుతుంది. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేశాను అనమాట. ఇదేమో ఇందులో ఓపెన్ చేస్తే రెండు ఉంటాయి. ఈ రెండింటిని కొంచెం కొంచెం తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే, దానికోసం అనమాట. దాని తర్వాత వచ్చేసి ఐటమ్ కటింగ్ ప్లేయర్, నోస్ ప్లేయర్. ఓకే, కటింగ్ ప్లేయర్, నోస్ ప్లేయర్. దాని తర్వాత వచ్చేసి స్క్రూ డ్రైవర్ ఏదైనా ఉంటే పర్లేదు. దాని తర్వాత ఇది వైర్ మనకి హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. ఫైనల్ ఐటమ్ వచ్చేసి పైప్. కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది తీసుకోండి. పైప్ అయినా తీసుకోవచ్చు, రౌండ్గా ఉండేది ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట ఫీడర్ని. చూసారు కదా ఎలా ఉందో, ఎలా వచ్చిందో. నేను ఆల్రెడీ 2 తయారు చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఫ్రెష్గా ఎలా తయారు చేసుకోవాలో ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. హార్డ్వేర్ షాప్లో దొరుకుతుంది. ఈ వైర్ తీసుకోవాలి. మనకి ఎక్కడికి కావాలో మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి లెక్క స్క్రూ డ్రైవర్ ఇలా లోపల పెట్టుకొని ప్రెస్ చేస్తే మనకి రౌండ్ షేప్ వస్తుంది అనమాట. అందుకని దీన్ని కొంచెం ప్రెస్ చేసుకుందాం. దీన్ని మళ్ళీ ఇలా మనకి ఎడ్జ్ ఇక్కడ దాకా వస్తే సరిపోతుంది. దాన్ని కట్ చేసుకుందాం. ఇంత సరిపోతుంది అనమాట. దీన్ని కూడా ఒత్తుకుందాం కొంచెం. ఇలా ఈ ఎడ్జ్ని ఇక్కడికి ఇలా తీసుకోవాలి. దీని తర్వాత ఏంటంటే మనం ఎంసీల్ తీసుకోవాలి. ఇటు 2 ఉంటాయి. ఒకటి బ్లాక్ కలర్, కొంచెం ఇది గ్రే కలర్ టైప్ ఉంటుంది. ఈ 2 ఎగ్జాక్ట్గా సేమ్ ఒకే క్వాంటిటీలో తీసుకోవాలి. ఒకే క్వాంటిటీలో తీసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. నేను ఆల్రెడీ మిక్స్ చేశాను. ఇలా బాగా మిక్స్ చేస్తే ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకొని ఫుల్గా మనకి ఎంత కావాలంటే ఫుల్గా మిక్స్ చేసి దీనికి ఇక్కడ జాయింట్ ఉంది కదా, అక్కడ జాయింట్ దగ్గర పూసేయాలన్నమాట. చూడండి, నేను ఎలా ఆల్రెడీ పూసేసాను. ఎందుకంటే నాకు పూసి ఇప్పుడు వీడియో తీయాలంటే టైం పడుతుంది. ఇలా ఎగ్జాక్ట్గా ఇలా పూస్తే సరిపోతుంది. ఇది ఇలా బాగా అంటించిన తర్వాత ఒక 3-4 అవర్స్ ఆరబెట్టాలి. 3-4 అవర్స్ ఆరబెట్టిన తర్వాత మనకి గట్టి పడుతుంది, ఫుల్ స్ట్రాంగ్ అవుతుంది. ఇక మనకి లాగినా చేసినా ఏం కాదు అనమాట. అందుకని ఇలా రెడీ చేసుకోవాలి ఫుల్గా. ఇంకా ఉంది కదా, దీన్ని 24 ఇంచెస్ తీసుకోవాలి, లేదంటే 24 సెంటీమీటర్స్ అన్న తీసుకోవాలి. 24-25 అట్లా తీసుకుంటే సరిపోతుంది. మనం దీన్ని బట్టి దాన్ని కూడా సైజ్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒకటి మామూలుగా స్కేల్ ఉంటే అవైలబుల్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ప్రతి దగ్గర స్కేల్ ఉండలేదు కదా, కొంచెం మనం
కొంచెం కొలతలు అటు ఇటు అయినా కొంచెం ఎగ్జాక్ట్గా తీసుకోలేము కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకోవాలి. 1 2 3 23 24 25 24 తీసుకుంటాను నేను. ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూసారు కదా వైర్ ఇంత తీసుకున్నాను నేను. ఇంకా దీన్ని మనం రౌండ్ చేయాలి, అందుకని ఈ పైప్ తీసుకున్నాను. ఇది చూసారు కదా పైప్, ఈ పైప్కి మనం చుట్టుకోవాలి ఇలా. స్ట్రాంగ్గా ఇలా జాగ్రత్తగా చుట్టుకోవాలి. ఈ ఫిషింగ్ ఫీడర్ ఏంటంటే కొంచెం మనకి రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది, అందుకని ఎక్కువగా ఫిషింగ్ ఫీడర్ వాడుతుంటారు. అలాగే ఈ ఫీడర్కి మనం యూస్ చేసే పాపప్స్ను కూడా నేను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో వీడియో ఆల్రెడీ చేశాను, మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. అది కూడా ఒకసారి చూడండి. నేను కార్డ్స్లో లేదా అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇలా బాగా రౌండ్ చేసుకోవాలి. మనం ఏదైనా రౌండ్ పైప్ ఏదైనా పర్లేదు, రౌండ్ ఉంటే చాలు. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత స్క్రూ డ్రైవర్ తీసుకొని మనం ఈ గ్యాప్స్ని అడ్జస్ట్ చేయాలన్నమాట. దీన్ని ఒక సైడ్ లోపలికి ఇలా చేసి జాగ్రత్తగా చేతులకి గుచ్చుకోకుండా జాగ్రత్త చేసుకోవాలి. మనం ఫీడర్ ఏంటంటే మనం ఇంట్లోనే చేసుకుంటే కొంచెం మనకు కావాల్సినవి చేసుకోవచ్చు. అదే ఫీడర్ని మనం ఆన్లైన్లో కొనాలంటే 500 అలా చూపిస్తూ ఉంటారు. ఫీడర్ ప్లస్ పాపప్స్ అన్నీ కలిపి తీసుకోవాల్సి వస్తుంది. ఇదే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే కొంచెం ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. ఒకవేళ పోయింది మళ్ళీ ఎమ్మటినే మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇలా వస్తుంది అన్నమాట. చూసారు కదా ఎలా వచ్చిందో, చూడండి ఫుల్ రౌండ్ వచ్చింది కదా. చూస్తే కొంచెం అడ్జస్ట్ చేయాలి, మళ్ళీ కొంచెం గ్యాప్ కావాలి, అందుకని నేను మళ్ళీ దీంతో పెంచుకుంటున్నాను. ఓకే, ఎగ్జాక్ట్గా సరిపోయింది. దీన్ని ఇలా లోపలికి దోపేసి ఇంకా రౌండ్గా చుట్టేయటమే. ఈ ఎడ్జ్ ఉంది కదా, దీనికి చుట్టేయాలి, చూపిస్తాను. ఫస్ట్ ఒక సైడ్ జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలా లోపలికి అడ్జస్ట్ చేసుకోవాలి. ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలా లోపలికి ఎక్కించేసుకోవాలి. మనం లోపలికి పంపించేస్తే ఏంటంటే మనకి ఇది స్ప్రింగ్ ఇలాగే ఉంటుంది, ఎటు మూవ్ అవుతాను. దీన్ని కూడా దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి గట్టిగా. చూసారు కదా, ఇలా లోపలికి ఇలా చేసుకుంటే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. దీన్ని కూడా జాగ్రత్తగా లోపలికి పెట్టేసుకోవాలి. అయిపోయింది. ఇంకా మనం చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని బాగా ఇలా తయారు చేసుకోవచ్చు. అంతే, ఫిషింగ్ ఫీడర్ అయితే రెడీ అయింది. మనం ఫిషింగ్ ఫీడర్కి పాపప్స్ ఎలా కట్టుకోవాలో చూడండి.
నేను ఆల్రెడీ ఫిషింగ్ ఫీడర్కి పాపప్స్ ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో ఆల్రెడీ చేశాను, మన ఛానల్లో ఉంది. అది కూడా ఒకసారి చూస్తారని నేను అనుకుంటున్నాను. ఇలా పాపప్స్ని మనం తయారు చేసుకోవాలి. ఆల్రెడీ వీటిని పాపప్ రిగ్ అంటాము. వీటిని పాపప్ రిగ్ అంటాము. చూసారు కదా, ఇలా ముడేసుకున్న తర్వాత దీన్ని ఈ ఎడ్జ్లోకి లోపలికి పంపించి ఇలా జాగ్రత్తగా అంతే, ఇలా అన్నమాట. చూసారు కదా, పాపప్ అయితే ఇలా ముడేసుకోవాలి. చూసారు కదా, నేను ఇది ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. ఇది కొత్తగా మనం ఇప్పుడే తయారు చేసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.